నా పేరు లక్ష్మీ కుమారి సార్. మాది అంబేద్కర్ కాన్స్టిట్యూన్సీ. మా చిన్నాన్న వాళ్ళ అబ్బాయి మా తమ్ముడు 10వ తారీఖునే వచ్చాడు. మేము హైదరాబాద్లో ఉంటాం. 10వ తారీఖున మా దగ్గరికి వచ్చాడు. వచ్చినాక మేము ఎయిర్పోర్ట్ తీసుకొచ్చి ఎక్కించేసాము. ఫ్లైట్ ఎక్కేసినాక అంతా బాగానే వెళ్ళిపోయినాక బాగానే ఉందనేసి అన్నారు. బుధవారం నైట్కి వెళ్ళాడు. గురువారం మార్నింగ్ కూడా ఖత్తర్లోనే ఉన్నాడు. గురువారం నైట్ తీసుకెళ్ళి సౌదీ అరేబియాలో పెట్టేశారు, ఎడార్లో పెట్టేశారు అక్క నన్ను అనేసి ఫోన్ చేసి చెప్పాడు. వీడైతే వస్తాడా రాడా అని చాలా బాధగా ఉండేది. వీడు మెసేజ్లు చూస్తే అక్క నేను వస్తానా లేదా, మేము అందరినీ చూస్తానా లేదా అనేసి నాకైతే చాలా ఏడుస్తా మెసేజ్లు పెట్టేవాడు. మేమైతే మా చిన్నానికి కానీ మా చిన్నమ్మకి కానీ ఇంటి దగ్గర అసలు ఎవరికి తెలియనివ్వలేదు. ఇంకా మా వాళ్ళకి కూడా హెల్త్ బాగోదు అనేసి తెలియనివ్వలేదు. ఇంకా మాలో మేమే ఎలా వస్తాడా అనేసి మాలో మేమే అనేసి అనుకుంటూ ఉంటే వీడికి అలాగే చాలా ధైర్యం చెప్పేవాడిని. భయపడకు, ఏం కాదు, నువ్వు వస్తావు, నువ్వు మా దగ్గరికి తిరిగి వచ్చేస్తావు, నువ్వేం కాదు అనేసి అలా ధైర్యం చెప్పుకుంటూ వచ్చేవాడిని. చాలా లోకేష్ గారికి అలా చేసినాక వీడు చాలా పక్క నుంచి బయటపడ్డాడు. అందుని బట్టి లోకేష్ గారికి చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను. చాలా థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాను సార్. మా కుటుంబం తరపు నుంచి, మా తమ్ముడు తరపున, మా తరపు నుంచి చాలా థ్యాంక్ యూ చెప్పుకున్నాను సార్ లోకేష్ సార్కి.